హాయ్ అండి. నమస్తే. నేను ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయాలే నా కోణంలోంచి నేను చూసి మీకు చెప్పబోతున్నాను. ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనేది చూసారు కదా! ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ మనసుతోటి 7 ఏళ్ళు స్నేహం తర్వాత పెళ్లిగా మార్చుకుంటున్న ఈ యువ జంటను చూస్తే చాలా ముచ్చటేసిందండి. అంతేకాదు ఆహ్, అంబానీ మాట్లాడిన ఆ చిన్న బాబైన అనంత అంబానీ మాట్లాడిన మాటలు అలా మనసుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. తల్లిదండ్రులకి, ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇచ్చాడో తెలుస్తుంది. అంతేకాదు రాధా మర్చెంట్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడే విన్నాను. చాలా ఆనందం అనిపించింది. ఇద్దరు ఒక్కళ్ళకొక్కళ్ళు చక్కగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఇలా కనుల పండగగా పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీస్ అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. ఒక కొత్త కోడలు ఇంట్లోకొస్తే ఎలా మాట్లాడాలి? ఎలా అందరినీ తన సొంత ఫ్యామిలీలో ఎలా చేరాలి అనేది ఆ అమ్మాయి స్పీచ్ వింటుంటేనే ఎంతో ఆనందం అనిపించింది. ఇంకా సరే కనుల పండగ, వివాహ భోజనంబు ఈ ఐటెమ్స్ అన్నీ ఒక ఎత్తైతే, ఈ ఐటెమ్స్‌ని వాళ్ళు సర్వ్ చేసే పద్ధతయితే చాలా నచ్చిందండి. మనం ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాము. పెళ్ళికి కార్డ్ ఇస్తారు. రండి మరీ రండి రండి అని పిలుస్తారు. వెళ్ళాక మనం తెలుసున్న వాళ్ళు ఎవరితోటో మొహం చూసుకొని ఒకసారి హాయ్ చెప్పేసి, గ్రీటింగ్ ఇచ్చేసి, మనకి నచ్చిన గిఫ్ట్ ఇచ్చి తర్వాత తిని బై చెప్పుకొని వచ్చేయడమే. ఇది మన సాంప్రదాయం. అయితే ఇంత మంచి ఫ్యామిలీలో ఉండి, ఇంత రామభక్త ఫ్యామిలీ అనమాట వాళ్ళది. పూజ వాళ్ళ ఆ పూజ విశేషాలు అన్నీ ఎంతో చక్కగా క్లుప్తంగా చెప్తున్నారు. పైగా కళలకు నిలయం కూడా వాళ్ళ ఇల్లు. అలాంటి చోట వాళ్ళు స్వయంగా వడ్డించడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఆ రిసీవ్ చేసుకోవడం కూడా ఇంట్లో అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకుని మరి పేరు పేరున పిలిచి వడ్డిస్తుంటే నిజంగా నయనానందకరం అండి. అట్లాంటి మ్యారేజ్‌లు చూడాలంటే. ఇలాగే ఉంటుందేమో అందుకే అంటారు అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా! అలాగే అనిపించిందండి. అందుకే ఈ వీడియో మీకోసం పెడుతున్నాననమాట. అంటే మీ అందరికీ తెలీదా అని కాదు. చాలామంది చూస్తారు, కొంతమంది స్కిప్ చేస్తారు. కానీ ఇలాంటి విషయాలు చక్కగా తెలుసుకొని నలుగురితోటి ఎలా ఉండాలి, ఇంకా ఎంత మంచిగా మనం ఉండొచ్చు, మంచి విషయాలు ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు అనే అనుభవం కలిగిన నేను ఇలాంటి విషయాలు చదివినప్పుడు, నాకు చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అందుకే మీతో షేర్ చేయాలని ఒక్కసారి ఈ ఐటమ్స్, ఈ దంపతులు వీళ్ళతో పాటు వీళ్ళు వడ్డించే పద్ధతి కూడా చాలా నచ్చింది నాకు. వంటలు ఒక ఎత్తు అయితే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి ఇంకా బాగుందండి. పేరు పేరున వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి స్వయంగా వడ్డించాలనే ఆలోచన ఉంది చూడండి. అది చాలా గ్రేట్ అనిపించింది. ఆ పెద్దవాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంటుంది అనేసి తోసేయకండి. ఎందుకంటే పెద్ద చిన్న కాదు, మనం పెట్టే ఎంత తక్కువైనా ఎక్కువైనా ఆ పెట్టేవాళ్ళు చేతిలో ఉంటుంది అభిమానం. అందుకే ఆ ఇంట లక్ష్మీ కళ అలా ఉట్టి పడుతుందేమో అనిపిస్తోంది. చూశారు కదా! పెళ్లి కూతురు స్వయంగా వడ్డిస్తోందండి. వాళ్ళకి అతిథేవో భవ అని అతిథులనే వాళ్ళు దేవుళ్ళలాగా కొలుస్తారట. వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది. అందుకేనేమో ఆ లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో అలా స్థిరంగా కూర్చునుంది అనిపిస్తుంది. చూడండి ఎంత నవ్వుతూ ఎంత చక్కగాను సింపుల్‌గా పెళ్లి కూతురు అనే అహం లేదు ఎక్కడాను. బయటికి రాకూడదు అనే పద్ధతి లేదు. చక్కగా అందరికీ పేరు పేరున వడ్డిస్తుందనమాట సొంతంగాను. వాళ్ళిద్దరు ఆ జంటే అలా వడ్డిస్తుంది అంటే ఎంత కనుల పంటగా ఉంటుంది చూడండి. మన వాళ్ళు పెళ్లి కూతుర్ని చూడడమే గగనం. పెళ్లి వరకు అసలు పెళ్లి 3 రోజుల ముందు నుంచి పెళ్లి కూతుర్ని చూడం. పెళ్లి కొడుకుని సరే సరే. వాళ్ళకి మరీ ఇష్టమైన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళని వచ్చారా లేదా కూడా పట్టించుకోరు. కానీ వీళ్ళు చూడండి అక్కడేనండి తేడా. ఎంతైనా సంస్కృతి, సంస్కారం అలాంటివి కొన్ని ఉంటాయి గదా! వాళ్ళకి నిలయం అన్నమాట వీళ్ళిల్లు. పైగా అన్ని కళల్లో ఉన్నాయి వాళ్ళ ఇళ్ళల్లో. అన్ని కళలతో పాటు అతిథుల్ని ఎలా పూజించాలి అనేది అంబానీ గారి ఫ్యామిలీకి ఎంత బాగా తెలుసో అనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. అలాగే నీతా అంబానీ కూడా చాలా చోట్ల వడ్డించారు.
ఇలా అందరికీ వడ్డించి స్వయంగా వచ్చిన వాళ్ళని పిలిచి అలా చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుందనమాట. ఇంతకన్నా ఏం కావాలండి? నేను వెళ్ళిన వాళ్ళు, ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు నిజంగా శతమానం భవతి అని తప్పకుండా దీవించాలి అనిపిస్తుందండి. ఎందుకంటే అది అతిథుల్ని పూజించే పద్ధతి. చూడండి ఎంత ముద్దుగా చక్కగా వడ్డించి ప్రతి పెద్ద చిన్న చేరిట లేదు, చక్కగా అందరికీ అలా వడ్డించి పెడుతుంటే వివాహ భోజనం ఇదే నిజమండి. ఇదే నిజమైన వివాహ భోజనంబో అనిపించింది నాకు. అందుకనే నేను చిన్న వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నానన్నమాట. అంత స్వయంగా ఎంతో ఆనందంగా చూడండి ఎంత బాగా పెడుతున్నారో. అందుకే లక్ష్మి వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటుంది, రామ సీతల వాళ్ళ ఇంట్లో కొలువై ఉండాలి. పైగా ఈ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇది కూడా ఒక ఉపయోగకరమే, ఒకరికి హెల్ప్ చేస్తున్నట్టే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ చేత ఎప్పుడో ఆర్డర్ ఇచ్చి చేయించారట ఇవి. ఎంత బాగుందో చూశారు కదా.